సో మన టోటల్ కాంట్రాక్ట్ యాక్ట్ సిలబస్ ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాం అని చెప్పేసానంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, పెర్ఫార్మెన్స్, discharge and breach. Performance of contract, discharge of contract and breach of contract. ఇలా మనం డివైడ్ చేసుకున్నాము. అందులో ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో జనరల్ ఫార్మేషన్, స్పెషల్ ఫార్మేషన్ అనుకున్నాం. ఆ రెండింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో జనరల్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది, స్పెషల్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది. నౌ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. Okay, so before moving to the theory, మనం కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దామమ్మా. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉండండి అమ్మా. మా పూర్ణ మహాలక్ష్మి. వినిపిస్తుందమ్మా? రైట్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. సో అది దాన్ని బట్టి బేస్ చేసుకుని మనం థియరీని ఇక్కడ అప్లై చేద్దాం. ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని ఒక 1 lakh రూపీస్ కి అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారంట. ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమనుకున్నారంటే ఎప్పుడు ఎంటర్ అయ్యారు అని చెప్పేసానంటే కనుక 1/6/2000 లేకపోతే ఇవాళ ఎన్నో తారీఖమ్మా? 14 కదా. సో 14/5/2021 వాళ్ళు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారంటమ్మా. ఏమని పెట్టుకున్నారంటే డెడ్ లైన్ 1 month టైం ఇస్తున్నాము, పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడంటే 1 month అని చెప్పేసి. మా ఫ్యూచర్ కన్సిడరేషన్ వ్యాలిడ్ ఏనా? ఈ కాంట్రాక్ట్ అసలు వ్యాలిడ్ ఏనా కదా? కార్ ని 1 lakh అమ్ముతాను 1 month తర్వాత అని చెప్పేసి ఎంటర్ అయిన రోజు ఏంటంటమ్మా 14/5/2021 ఎంటర్ అయ్యారంట. Is this contract valid? Valid sir. ఎందుకంటే కన్సిడరేషన్ ఫ్యూచర్ లో కూడా ఉండొచ్చు కదమ్మా. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. తర్వాత ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, ఎవరు కూడా ఎక్కడ బలవంతంగా కానీ కోయర్షన్ కానీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇలాంటి కేసెస్ లేవు. ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, సౌండ్ మైండెడ్ అండ్ మేజర్స్, అండ్ దే ఆర్ నాట్ డ్రంకెన్ ఆర్ ఇంటాక్సికేటెడ్. తర్వాత లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్, ఎక్కడ కూడా దీన్ని ఇక్కడ వాయిడ్ అని చెప్పేసి చెప్పలే అగ్రిమెంట్స్ ని. అండ్ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కూడా సర్టెన్ గా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటే కనుక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో 1 month అనేది కంప్లీట్ అయింది. ఇవాళకి 1 month కంప్లీట్ అయిపోయింది కదమ్మా. 14/6/2021 ఇవాళ. సో ఈ రోజున ఏం జరగాలమ్మా? కాంట్రాక్ట్ క్లోజ్, కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయాలి, అంతే కదమ్మా. కాంట్రాక్ట్ ఫార్మేషన్ అయిపోయింది, ఈ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయాలి. వాట్ ఈస్ మెంట్ బై పెర్ఫార్మెన్స్? ఏ అనేవాడు కార్ ని తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలి? బి కి ఇవ్వాలి సార్. బి 1 lakh ఇవ్వాలి. ఏం చేయాలి? 1 lakh ఏ కి ఇవ్వాలి. 1 lakh ఏ కి ఇవ్వాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు ఏ గనక బి కి కార్ ఇచ్చేసి బి గనక ఏ కి 1 lakh ఇచ్చేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ ఏమైపోయినట్టమ్మా? పెర్ఫార్మెన్స్ జరిగిపోయినట్టమ్మా. దిస్ ఇస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకే సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఏం జరిగింది? బి దగ్గర 1 lakh లేదంటమ్మా. బి దగ్గర 1 lakh రూపీస్ లేవంట, డబ్బులు లేవంట. ఓకే, ఏ వచ్చి ఆ విషయం ఏకి తెలిసి ఏ వచ్చి ఏమన్నాడు? కార్ రెడీగా ఉంది, కారు రెడీగా ఉంది, నేను కార్ ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడంట. ఓకేనమ్మా. ఇప్పుడు కార్ ని ఇస్తానన్నాడా, ఇచ్చాడా? ఇస్తానన్నాడు. ఇస్తాక రెడీగా ఉన్నాను, నువ్వు 1 lakh ఇస్తే నేను కార్ ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పాడంట ఏ.
పాపం బి దగ్గర డబ్బులు లేవు కదా, 1 lakh లేవు కదా. సార్ అమ్మా అర్థమవుతుందమ్మా? లేవు సార్ బి దగ్గర. సో లేవు కాబట్టి ఇక్కడ బి అనేవాడు డబ్బులు ఇవ్వలేడు. ఇవ్వలేనప్పుడు జాగ్రత్త వినమ్మా. ఈజ్ ఇట్ ఏ ఇప్పుడు ఎవరు బ్రీచ్ చేసినట్టమ్మా? కాంట్రాక్ట్ ని ఎవరు బ్రీచ్ చేసినట్టు? బి సార్. ఎవరు బ్రీచ్ చేసినట్టు? ఏ బ్రీచ్ చేసినట్ట, బి బ్రీచ్ చేసినట్ట? బి సార్. బ్రీచ్ చేసింది బి. ఓకే, అంటే ఏ పెర్ఫామ్ చేశాడమ్మా నీ ఉద్దేశంలో? బ్రీచ్ చేయలేదు అంటున్నావు కదా, బి బ్రీచ్ చేశాడు అంటున్నావు కదా, అంటే ఏ పెర్ఫామ్ చేసేసాడనా? అంటే కార్ ఇచ్చేసాడనా? సార్ కార్ ఇస్తానన్నాడే ఇచ్చేసాడా? ఇస్తానన్నాడు సార్. ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు కదమ్మా. సార్ మరి వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఇస్తానన్నాడు సార్. ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. ఎస్ సార్. మరి ఇది పెర్ఫామ్ చేసినట్టు కింద వస్తుందా? డిడ్ హీ పెర్ఫార్మ్డ్? ఎస్ సార్, పెర్ఫామ్ చేసినట్లు వస్తుంది సార్. పెర్ఫామ్ చేసినట్టు ఎలా వస్తుందమ్మా? వాడు కార్ ఇస్తే పెర్ఫామ్ చేసినట్టు అని చెప్పేసి పైన చెప్పావు. ఏ కార్ ఇచ్చేసి బి 1 lakh ఇచ్చేస్తే పెర్ఫామ్ చేసినట్టు అని అన్నావు. ఇక్కడ కార్ ఇస్తాను అన్నాడే, ఇచ్చేసాడా అంటే ఇస్తాను అని అన్నాడు అని చెప్పేసి అంటున్నావు. అలాంటప్పుడు ఏ పెర్ఫామ్ చేసినట్ట? ఏ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్, కానీ బి అవును రెడీగా ఉన్నాడు, కానీ రెడీగా ఉండడం పెర్ఫార్మెన్సా? నో సార్. ఈజ్ రెడీ టు పెర్ఫార్మ్ ఈజ్ ఆల్సో పెర్ఫార్మెన్స్ ఆర్ నాట్? నో సార్. కాదు కదమ్మా. మరి అలాంటప్పుడు ఏ బ్రీచ్ చేసినట్టే, బి బ్రీచ్ చేసినట్టే కాంట్రాక్ట్ ని? ఇద్దరు బ్రీచ్ చేసినట్టే కదమ్మా. ఎస్ సార్, ఇద్దరు బ్రీచ్ చేశారు. ఇద్దరు బ్రీచ్ చేసినట్టేనా? మరి ఎవరెవరికి పెనాల్టీ కడతారు? ఇప్పుడు బి గాడు నేను 1,00,000 రూపాయలు ఇవ్వలేను అన్నాడు, ఏ గాడు కార్ ఇవ్వలేదు, అంటే ఇద్దరు బ్రీచ్ చేసినట్టేనా? అల్టిమేట్ గా ఎవరు తప్పు చేశారంటే ఏం చెప్తావు? బిదే తప్పు సార్. బీదే తప్పు కాబట్టి బి పెనాల్టీ పే చేయాలా? పే చేయాలి సార్. మరి పెనాల్టీ పే చేయాలి అన్నాడు. ఓకే సార్, ఒకటి అడిగాడు, నేను పెర్ఫామ్ చేయలేదు కాబట్టి బ్రీచ్ చేశాను అని అంటున్నారు. ఓకే, మరి ఏ పెర్ఫామ్ చేసినట్టా సార్ అని అడిగాడు బి. బి 1 lakh ఇస్తే ఆటోమేటిక్ గా ఏ పెర్ఫామ్ చేస్తాడు కదా సార్. ఏ కార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ ఇచ్చాడా సార్? నాకు ఇవ్వలేదు కదా, మరి ఏ కూడా పెర్ఫామ్ చేయలేదు కదా, దాన్ని పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఎలా తీసుకుంటారు? మరి ఏ కార్ ఇవ్వనప్పుడు ఏ కూడా పెర్ఫామ్ చేయలేనట్టే కదా అని బి అంటున్నాడమ్మా. ఏ ఆఫర్ చేశాడు కదా సార్. అదేనమ్మా, ఈజ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్. అందుకోసమనే ఆడికి పెనాల్టీ వేయట్లేదా అమ్మా? అర్థమైందా క్వశ్చన్? ఈజ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్. ఈజ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ అదే నువ్వు అంటున్నావు. ఎస్ సార్. ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ అంటున్నావా? ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ అవుతుందా? అర్థమైందా? ఒకవేళ అవ్వకపోతే, ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ అవ్వకపోతే ఎవరు బ్రీచ్ చేసినట్టు అనేది చెప్పగలమా? చెప్పలేం కదా. అంతేనా కదా? సో కాబట్టి ఎవరు బ్రీచ్ చేశారో చెప్పాలంటే కనుక we need to treat that perform offer to perform equal to performance of the contract కింద మనం తీసుకోవాలంట. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. ఓకే సార్. ఏ దగ్గర కారే లేదంట, కానీ బి డబ్బులు ఇవ్వడాలన్న విషయం తెలిసిందంట ఏకి. బి డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు అనే విషయం ఎవరికి తెలిసిందమ్మా? ఏకి తెలుసంట. బి కష్టాల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్తే 1,00,000 రూపాయలు ఇవ్వలేడు అన్న విషయం ఎవరికి తెలుసంట? ఏకి తెలుసు. మరి ఏ దగ్గర కార్ లేదంట. కార్ లేకుండానే ఇప్పుడు బి దగ్గరికి వెళ్ళి నేను కార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడంట. ఇప్పుడు ఈజ్ ఇట్ ఆఫర్ టు పెర్ఫార్మ్? నేను కార్ ఇచ్చేస్తాను, రెడీగా ఉన్నాను, కారు తెచ్చేయమంటావా అని అడుగుతున్నాడు అంట. ఈజ్ ఇట్ అన్ ఆఫర్ టు పెర్ఫార్మ్? ఎందుకమ్మా ఆఫర్ టు పెర్ఫార్మ్ ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఏ దగ్గర ఆబ్జెక్ట్ లేదు కదా సార్. అవును లేదమ్మా, ఆ విషయం బీకి తెలియదు కదా. ఆ విషయం బీకి తెలియదు కాబట్టి ఏ వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఓకే నేను రెడీగా ఉన్నాను, కారు ఇవ్వడానికి, నువ్వే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అని చెప్పేసి అని అడిగాడు. పాపం బి గాడు ఏంటంటే ఆ విషయం తెలియక
అక్కడ ఏమన్నాడు, నేను రెడీగా లేను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసాను అనగానే, ఓకే నువ్వు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి వచ్చేసావు, నువ్వు నాకు డబ్బులు పే చేయాల్సిందే అని చెప్పేసి అన్నాడంట. ఓకే సార్. ఈస్ దిస్ ఎ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్? నో సార్, వ్యాలిడ్ అవర్స్. మరి వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అవ్వాలంటే కనుక ఏం ఉండాలి? ఏ దగ్గర ఆబ్జెక్ట్ ఉండాలి సార్, కార్ అనేది ఉండాలి సార్. సర్టెన్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలా లేదా ఆఫర్ టు పెర్ఫార్మ్ ని? ఇప్పుడు నిజంగా yes, B కి sir. వెరిఫై చేసుకునే అధికారం ఇవ్వాలా? నిజంగా ఇవ్వాలి ఏ సార్. అనేవాడు కార్ నిజంగా ఉందా లేదా, ఈ చెప్పిన కారే ఉందా లేదా, చెప్పిన కండిషన్ లోనే ఉందా లేదా అని చెక్ చేసుకునే అధికారం ఎవరికి ఇవ్వాలమ్మా? B కి ఇవ్వాలా మీకు లేదా? ఇవ్వాలి. ఇవ్వాలి సార్. సో అలాంటి కండిషన్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. దట్ ఈస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ ఆఫర్ టు పెర్ఫార్మ్. అవునా కదమ్మా? ఎందుకు ఎవరు బ్రీచ్ చేశారనేది తెలియాలంటే కనుక ఖచ్చితంగా ఆఫర్ టు పెర్ఫార్మ్ ని మనం దేనిగా భావించాలి? పెర్ఫార్మెన్స్ తో ఈక్వల్ చేయాలి. భావించాలి. అంతేనా? ఓకే సార్, అర్థమైంది సార్. రైట్. ఆఫ్ చేశాను. మై ఎస్వివి లక్ష్మి. వినిపిస్తుందా? వైఎస్కే విశాల్. వినిపిస్తుందమ్మా? అర్థమైందమ్మా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది? అర్థమైంది సార్. రైట్. ఒకసారి చదువమ్మా, ఇంట్రొడక్షన్ నుంచి చదువు. After the formation of a valid contract, the next step is the fulfillment of the object that the parties had agreed to do. Okay. For the ఒక నిమిషం. ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అంట నెక్స్ట్ మన ఆబ్జెక్ట్ ఏంటంటున్నాడమ్మా? మనం ఏమైతే చెప్పామో చేయాలంట. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ద పార్టీస్ అగ్రీస్ టు డు. ఏదైతే చెప్పారో చేస్తామని చెప్పేసని అది చేయడమే నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంట. నెక్స్ట్. For the fulfillment of the object, the parties become liable to perform their respective obligations. సో వాళ్ళ రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటి? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పార్టీస్ బికమ్ లైబుల్ టు పెర్ఫార్మ్. ఖచ్చితంగా చేసి తీరాలి, వాళ్ళు లైబుల్ అవుతారు. దేనికి? వాళ్ళ రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్ పెర్ఫార్మ్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ అవుతుంది. కాంట్రాక్ట్ క్రియేట్ అవడమే, కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వడం అంటేనే అక్కడ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో వాడికి తీసుకునే రైట్ ఎంతైతే ఉంటుందో వాడు చేయాల్సిన ఆబ్లిగేషన్ కూడా అంతే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీకి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి కాంట్రాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడతాయి. అలాంటి ఆబ్లిగేషన్స్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్. When the parties perform their respective obligations, the object is fulfilled and the liability of the parties comes to an end. Okay. So when the parties perform their respective obligations, వాళ్ళ respective obligations కనుక వాళ్ళు fulfill చేస్తే object is fulfilled and the liability of the parties comes to an end. వాళ్ళ liability అనేది comes to an end. అంటే ఏ అనేవాడు కార్ ని 50,000 లేదా 1 lakh కి అమ్ముతాను అన్నప్పుడు B కి ఏ అనేవాడు కార్ ఇచ్చేసాడు, B అనేవాడు 1 lakh ఇచ్చేసాడు అంటే కనుక వాళ్ళ ఆబ్లిగేషన్స్ అనేవి అక్కడ కమ్స్ టు ఎండ్. వాళ్ళ లైబిలిటీ అనేది ఏమవుతుందంట? కమ్స్ టు ఎన్ ఎండ్, క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. నెక్స్ట్. After the performance, the contract is said to be discharged. Thus, performance is one of the various modes of discharge of the contract. ఓకే. అంటే ఇద్దరు పార్టీస్ పెర్ఫార్మ్ చేస్తారు అంటే కనుక వాళ్ళ ఆబ్లిగేషన్స్ నుంచి వాళ్ళు ఏమైపోతారమ్మా? రిలీవ్ అయిపోతారు, డిశ్చార్జ్ అయిపోతారు. డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ నెక్స్ట్ చాప్టర్ అమ్మా. డిశ్చార్జ్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏమంటున్నాడమ్మా? పెర్ఫార్మెన్స్. అంటే డిశ్చార్జ్ ఎన్ని రకాలుగా అవుతారు అని చెప్పేసానంటే వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటి? బై పెర్ఫార్మింగ్ ద కాంట్రాక్ట్ both the parties will be discharged from their obligations. So discharge lo performance kuda one of the mode, one of the way. How many ways to discharge a contract ante ganaka అందులో one of the aspect ఏంటమ్మా? performance ద్వారా కూడా discharge అవ్వచ్చంట. ఓకే రైట్ అమ్మా. అభిరామ్ వీడియో ఆన్ అయిపోయిందమ్మా, ఆఫ్ చేయి.
మా అభిరామ్. మా అభిరామ్ వినిపిస్తుందా? ఓకే, చెప్పమ్మా. Sir, continue చేయండి, sir. Yes, sir. The obligation of the parties regarding the performance is contained in the first part of the section 37 of the Indian Contract Act, which states that ఓకే, సెక్షన్ 37 లో మనకి పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఏమని చెప్పారమ్మా? the parties to a contract must either perform or their respective promises unless the performance is dispensed with or excused under the provision of this act or any other law. ఓకే, ది పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ మస్ట్ ఎయిదర్ పెర్ఫార్మ్, ఖచ్చితంగా పెర్ఫార్మ్ చేయాలి, లేదా ఆఫర్ టు పెర్ఫార్మ్ చేయడానికి ఆఫర్ చేయాలి. సార్, ఆఫర్ టు పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్? yes, as per the section 37 of the Indian Contract Act. ఏమని చెప్తున్నారంటే గనక పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ ఏమేం చేయాలంట? ఎయిదర్ పెర్ఫార్మ్ చేయాలి లేదా ఆఫర్ టు పెర్ఫార్మ్ చేయాలి, దేర్ రెస్పెక్టివ్ ప్రామిసెస్. ఓకే, రైట్. అన్లెస్ the performance is dispensed with or excused under the provisions of the act. అంటే ఎక్కడైనా యాక్ట్ లో నువ్వు పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం లేదు, నీ పెర్ఫార్మెన్స్ నుంచి నిన్ను ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది అని ఈ లాలో గానీ లేకపోతే ఎనీ అదర్ లాలో గానీ చెప్తే తప్ప అక్కడ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఆర్ ఆఫర్ టు పెర్ఫార్మ్, ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్, thus each party is bound to perform his obligation under the contract unless the performance is excused under the provision of the Indian Contract Act or any other law. సో ఏదైనా లా ప్రకారం కానీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కానీ పెర్ఫార్మెన్స్ ని మీరు చేయట్లేదు అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేస్తే తప్ప ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎదురు టు పెర్ఫార్మ్ ఆర్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది చేసి తీరాలి. నెక్స్ట్, the parties may discharge their respective duties either by actually performing the contract or by making an offer to perform it. సో డిశ్చార్జ్ ఎలా అవుతారు అని చెప్పేసి అంటే పార్టీస్ ఎలా డిశ్చార్జ్ అవుతారంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఏ అనేవాడు కార్ ఇచ్చేయడం ద్వారా ఒకటి డిశ్చార్జ్ అవుతాడు, అంటే పెర్ఫార్మ్ చేయడం ద్వారా, లేదా ఏ అనేవాడు కార్ ఇస్తాను రెడీగా ఉన్నాను, కార్ రెడీగా ఉంది అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది చేయడం ద్వారా అక్కడ కూడా ఏమవుతాడంటమ్మా? డిశ్చార్జ్ అవుతాడు. వాడు అప్లికేషన్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. బి డబ్బులు ఇవ్వలేడు కాబట్టి బి అనేవాడు బ్రీచ్ చేసినట్టు ఏ అనేవాడు ఏమవుతాడు? డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఆబ్లిగేషన్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే డిశ్చార్జ్ అవ్వాలి అంటే కనుక ఏదర్ పెర్ఫార్మ్ ఆర్ ఆఫర్ టు పెర్ఫార్మ్ రెండిట్లో ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాడమ్మా. నెక్స్ట్, this is clear from the words used in section 37 which reads the party must either perform or offer to perform. Thus the performance or offer to perform రెండు చేయొచ్చు అని చెప్పేసి సెక్షన్ 37 లో మనకి క్లియర్ గా చెప్పారంట. నెక్స్ట్, thus the performance of contract can be discussed under the following two heads: performance of the promise, order of performance of the promise, tender of offer of performance of the promise అన్నది ఆఫర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఆర్డర్ కాదు, ఆఫర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆర్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. మరి రెండిట్లో ఏదైనా అనొచ్చు, టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అని కూడా మనం అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటమ్మా? ఆఫర్ టు పెర్ఫార్మ్, ఆఫర్ టు పెర్ఫార్మ్ ఆర్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ది ప్రామిస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆఫ్ చేసింది. సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే పెర్ఫార్మెన్స్ అండ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రెండింటిని ఒకసారి చూద్దాం అమ్మా. ఓకే, రైట్. When a party fulfills all his obligations under the contract, ఆ కాంట్రాక్ట్ లో అన్ని ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేశాడు అనుకుంటే the party is said to have performed his promise. In other words, when a party does what he had undertaken to do, ఏదైతే చేస్తానని చెప్పి చేసేసాడో to do and nothing is left, ఇంకేం మిగలలేదు, the performance is said to be, promise is said to be performed. ఆ ప్రామిస్ ని మనం పెర్ఫార్మ్ చేసినట్టు అని అంటున్నాడు అమ్మా. Such party is discharged from the liability under the contract. This is known as actual performance of the
కాంట్రాక్ట్. నిజంగా మనం ఒక పని చేయాల్సింది అన్ని చేసేసి ఇంకేమీ మిగలలేదు, మొత్తం చేస్తానన్నదంతా కూడా ఆఫర్ లో మనం చెప్పిందంతా కూడా చేసేసాము అనుకుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటున్నాడు. దాన్ని యాక్చువల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అని మనకి చెప్తున్నాడమ్మా. యాక్చువల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. నెక్స్ట్, in case any party fails to perform his obligation, there occurs a breach of contract. అంటే ఒక పార్టీ కనుక ఆబ్లిగేషన్స్ ని పెర్ఫార్మ్ చేయలేదు అనుకుంటే కనుక అక్కడ ఏమన్నట్టు బ్రీచ్. The breach of contract discharges the other party from performing his obligations. వాడు ఆబ్లిగేషన్స్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తుంది. వన్స్ వాడు పెర్ఫార్మ్ చేసేస్తే వాడిని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ చెబుతారమ్మా. So breach as when the breach of the contract discharges the other party from performing his obligations. అవతల పార్టీని పెర్ఫార్మెన్స్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు అంటున్నాడు. వాడు బ్రీచ్ చేసేటట్టు ఇంకా అవతలడు డిశ్చార్జ్ అయిపోయినట్టే. ఓకే, రైట్. నెక్స్ట్, టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మస్ట్ బి, ఇక్కడ కొన్ని కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటమ్మా. ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయకపోతే కనుక టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఏంటది అని చెప్పేసి అంటే, ద పార్టీ హూ ఇస్ బౌండ్ టు పెర్ఫార్మ్ హిస్ ఆబ్లిగేషన్స్ అండర్ ది కాంట్రాక్ట్ మే మేక్ ఎన్ ఆఫర్ టు అదర్ పార్టీ టు పెర్ఫార్మ్ హిస్ ఆబ్లిగేషన్. నా ఆబ్లిగేషన్ నేను ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్పడం అమ్మా. ఓకే, రైట్. సో an offer to perform obligations is called tender of performance. నేను నా పెర్ఫార్మెన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మనం చెప్పడం అంట. ఓకే, రైట్. అండ్ a valid tender of performance equivalent to the performance of the promise. నేను గనక valid tender of performance ఇచ్చాను అంటే గనక అక్కడ ఏమన్నట్టు is equal to performance of the promise అని చెప్పేసి చెప్తున్నాడు. సో valid tender of performance is rejected by the promises, then the promiser is excused from further performance. He also becomes entitled to bring an action against the promisee for the breach of contract. మాకు వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ని రిజెక్ట్ చేసే అవకాశం లేదు. అలా రిజెక్ట్ చేస్తే కనుక ఆ పార్టీ డిశ్చార్జ్ అయిపోతాడు, ఇంకా అవతల పార్టీ ఏం చేసినట్టు బ్రీచ్ చేసినట్టు తీసుకుంటారంటమ్మా. A valid tender of performance is therefore equivalent to the performance అని చెప్పేసి అంటున్నాడు. ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు ద పెర్ఫార్మెన్స్ అనాలి అంటే కనుక అక్కడ ఆఫర్ టు పెర్ఫార్మ్ ఎలా ఉండాలంట? వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అయ్యి ఉండాలంట. ఓకే, రైట్. ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. మా అభిరామ్, వినపడుతుందమ్మా? రైట్. సో ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది ఈక్వల్ టు ఏమవుద్దమ్మా సార్? ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు మా వినిపిస్తుందా? సార్, ఆఫర్ టు పెర్ఫార్మ్ ఏమవుతుంది అని అడుగుతున్నాను. అమిత్ కుమార్. yes sir, వినిపిస్తుందమ్మా? yes sir, సో ఆఫర్ టు పెర్ఫార్మ్ ఏమవుతుందమ్మా? equal to performance sir, ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్. బట్ ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రామిస్ అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ yes, ఏ అనేవాడికి బి అనేవాడు 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, అదే లోన్ లోన్ తీసుకున్నాడంట. ఎవరు తీసుకున్నారు? ఏ తీసుకున్నాడంట లోను బికి తీర్చాలి. yes sir, సో ఇప్పుడు బి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిందమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే తెలుసు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారు కదా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు ఏ వెళ్ళి 1 lakh ఇస్తున్నాడంట. yes sir, ఓకే, సో అప్పుడు ఏ బి ఏం చేశాడంట? వద్దు, నాకు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకుంటాను, నాకు ఇప్పుడు తీసుకోను అని అన్నాడంట. ఈడు ఏం చేశాడు? ఏ ఆఫర్ టు పెర్ఫార్మ్ చేశాడు. 1,00,000 రూపాయలు ఇచ్చేలా నేను ఇస్తున్నానని చెప్పేసి రెడీగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు బి రిజెక్ట్ చేశాడు. yes sir, ఆఫర్ టు పెర్ఫార్మ్ ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది?
మా ఆఫర్ టు పెర్ఫార్మ్ ని రిజెక్ట్ Valid. చేసాం అనుకో, మా అవతల పార్టీ ఏమైపోతాడు, డిశ్చార్జ్ అయిపోతాడు కదా కాంట్రాక్ట్ నుంచి. Yes, sir. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి చదవమ్మా. హౌఎవర్ అని ఉన్నది కదా ఎగ్జాంపుల్ తర్వాత, అది చదువు. However, in case of payment of a debt, the rejection of a valid tender of money by the creditor will not discharge the debtor from the liability for the repayment of the debt. ఓకే, అంటే ఏం చేయట్లేదంటమ్మా, ఒకవేళ Not పేమెంట్ valid. ఆఫ్ డెట్ అంటే అప్పు తిరిగి తీర్చే కేసులో అక్కడ ఆఫర్ టు పెర్ఫార్మ్ చేసినా సరే, అవతల వాడు ఆ ఆఫర్ టు పెర్ఫార్మ్ రిజెక్ట్ చేశాడంటే, అట్ ఎనీ కాస్ట్ రిజెక్ట్ చేశాడంటే గనక అవతల పార్టీ ఏమైనట్టు కాదంటమ్మా, డిశ్చార్జ్ అయినట్ట. No, sir. ఇక్కడ Not స్టిల్ ఇంకా discharged. ఏ అనేవాడు ఆఫర్ టు పెర్ఫార్మ్ చేశాడు, ఇంకా బి వద్దు అని అన్నాడు, పేమెంట్ వద్దు అన్నాడు, ఆటోమేటిక్ ఇంకా బి డబ్బులు ఇంకా వదిలేసుకున్నట్టేనమ్మా. ఏకి అప్పు తీరిపోయినట్టేనా? ఆఫర్ టు sir. పెర్ఫార్మ్ రిజెక్ట్ చేస్తే అప్పు తీరిపోయినట్ట? Yes. నో, అదే No. చెప్తున్నాడు ఇక్కడ. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డెట్, రిజెక్షన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ టెండర్ ఆఫ్ మనీ, నేను డబ్బులు ఇస్తాను అన్నప్పుడు నువ్వు తీసుకోను అన్నావు అనుకోమ్మా, నీకు Yes, అప్పు sir. తీర్చాల్సినప్పుడు నేను ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోను అని అన్నావు అనుకో, ఇట్ ఈస్ నాట్, ఏమంటున్నాడు, ద క్రెడిటర్ విల్ నాట్ బి డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది డెటర్ ఫ్రమ్ ది లయబిలిటీ ఆఫ్ ది రీపేమెంట్ ఆఫ్ ద డెట్. ఇప్పుడు నేను ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోలేదు అనుకోమ్మా, వద్దు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకుంటాను, లేకపోతే నాకు ప్రస్తుతానికి వద్దు అని చెప్పేసి నువ్వు రిజెక్ట్ చేసావు అనుకోమ్మా, ఆ రిజెక్షన్ విల్ నాట్ అమౌంట్స్ టు డిశ్చార్జ్, అంటే నువ్వు డిశ్చార్జ్ అయిపోవు నీ ఆబ్లిగేషన్స్ నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నేను డిశ్చార్జ్, నేను ఇదేం చెప్పు తీసుకున్నానమ్మా, సో తీర్చకూడని టైంలో నేను తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే నువ్వు వద్దు అనేసావు, నేను ఇప్పుడు తీసుకోనాను అనేసావు, అంటే నువ్వు నాకు ఏం చేసినట్టు, నా పెర్ఫార్మెన్స్ ని రిజెక్ట్ చేసావు నువ్వు. సో ఇంకా అలాంటప్పుడు నేను లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతానంటే, ఓన్లీ No. ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డెట్ అలాంటి డిశ్చార్జెస్ అనేవి జరగవు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమవుతుందా? Yes, sir. Only in case of payment of debt, the rejection will not be considered. Offer to perform the reject chesina sare emavudamma, it will not be considered as repayment of debt. Discharge. Discharge kinda consider cheyaranta. Is it Yes. clear or not? Yes, sir. Right. Off chesandi. సో ఇంకా మిగతా అన్ని కేసుల్లోని మనకి ఏమవుతారమ్మా, వన్స్ ఆఫర్ టు పెర్ఫార్మ్ చేసామంటే కనుక ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయిపోయినట్టే, సో అవతల పెర్ఫార్మెన్స్ అనేది చేసేసినట్టే. కానీ అలా అవ్వాలంటే కనుక ఆఫర్ టు పెర్ఫార్మ్ ఏమవ్వాలి, ఒక వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అవ్వాలంట. సార్ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది ఎప్పుడు అవుతుంది అని చెప్పేసానంటే కనుక, సో చూస్తే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసానంటే, a tender of performance is valid and discharges a party from further liability if it satisfies the following conditions. ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ డిశ్చార్జెస్ ద లయబిలిటీ, ఫర్దర్ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అమ్మా ఇది దీనికి ఎక్సెప్షన్ ఏంటి, పేమెంట్ ఆఫ్ డెట్. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల ఆఫర్ టు పెర్ఫార్మ్, ఒక వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది వచ్చిందంటే దట్ ఈక్వల్స్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ అదర్ పార్టీస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది లయబిలిటీ. కానీ అది టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే ఆఫర్ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ ఆర్ వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది అవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు. మరి అలా అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయంట, ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. సో ఆ కండిషన్స్ ఏంటి అని చెప్పేసానంటే, ద టెండరర్ మస్ట్ బి అన్కండిషనల్, దట్ ఈస్ ఇట్ షుడ్ బి in accordance with the terms of the contract. అంటే నువ్వు పెర్ఫార్మ్ చేస్తానని ఏదైతే చెప్తున్నావో ఆ టెండర్, నువ్వు టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు అంటే ఆఫర్ టు పెర్ఫార్మ్ చేస్తున్నావు. ఆఫర్ టు పెర్ఫార్మ్ ఎలా ఉండాలంట, ఇన్ ఆల్ రెస్పెక్ట్ లో టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎలాగైతే మనం రాసుకున్నామో ఆ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అన్నిటినీ కూడా కంప్లై చేస్తూ ఉండాలంట, అన్కండిషనల్ గా, అంటే కండిషన్స్ ఏమీ లేకుండా అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేవాడు బి అనేవాడికి 100 kgs ఆఫ్ రైస్ అమ్ముతానని చెప్పేసి అన్నాడమ్మా. రైస్ అంటే ఏ రైస్ అంట, బాస్మతి రైస్. ఓకే, బిర్యానీ రైస్ అంటారు కదమ్మా అది. సో బాస్మతి రైస్ ని 100 kgs రైస్ ని ఏ అనేవాడు బి అనేవాడికి అమ్ముతానని చెప్పేసి చెప్పాడంట. ఓకే,
ఇక్కడ ఏ అనేవాడి దగ్గర 100 kgs ఆఫ్ బాస్మతి రైస్ లేవు. సపోజ్ 100 kgs ఆఫ్ రైస్ ఉన్నాయి, బట్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ రైస్, నాట్ బాస్మతి రైస్. సో ఈ స్వర్ణ మసూరియో లేకపోతే అదర్ స్వర్ణ మసూరి అనుకుందాం, స్వర్ణ మసూరి రైస్ ఉన్నాయంట, బట్ ఏం లేవంటమ్మా, బాస్మతి రైస్ లేవంట. సో వీళ్ళు మా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది బాస్మతి రైస్ కోసం, వీడి దగ్గర స్వర్ణ మసూరి అని చెప్పేసి ఒక రకం ఉంది, ఆ రకం రైస్ ఉన్నాయంటమ్మా. ఓకే, ఇక్కడ వీడు ఆఫర్ చేసింది ఏంటి, 100 kgs ఆఫ్ స్వర్ణ మసూరి రైస్ ని ఆఫర్ చేశాడంట. ఈజ్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రకారం లేదు. కాబట్టి వీడు ఆఫర్ టు పర్ఫార్మ్ వ్యాలిడ్ ఆఫర్ టు పర్ఫార్మ్ అవుతుందా, ఆర్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవుతుందా అంటే ద కండిషన్ ఫస్ట్ వన్ సాటిస్ఫై చేయలేదు. ఏంటంటే కనుక ఇన్ అకార్డెన్స్ టు ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మన పర్ఫార్మెన్స్ అనేది లేదు కాబట్టి వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవ్వదు. టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్సే, నేను 100 kgs ఆఫ్ స్వర్ణ మసూరి ఇస్తానన్నాను, ఇది టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్సే, నేను పర్ఫార్మ్ చేస్తానని చెప్తున్నాను, కానీ it is not valid tender of performance. Why? Because it is not in terms of the contract. In terms of the contract లేదు కాబట్టి it is not ఏమంటున్నాడమ్మా, valid tender of performance. Right. The tender must be made at a proper time and proper place. So proper time కి proper place కి మనం ఏం చేయాలమ్మా, tender of performance అనేది ఇవ్వాలి. సార్ ఇప్పుడు నేను పెర్ఫార్మ్ చేస్తాను అన్నానమ్మా, ఒక 100 kgs ఆఫ్ ప్రైస్ నేను అమ్ముతానని చెప్పాను. అర్ధరాత్రి 2ంటికి నేను వెళ్ళి బెల్లగొట్టి ఇగో నీకు 100 kg రైస్ తెచ్చాను, ఇగో నాకు ఇస్తానన్నాను కదా అని చెప్పాను అనుకోమ్మా. ఈజ్ ఇట్ ప్రాపర్ టైమ్ టు పెర్ఫార్మ్? ఈజ్ ఇట్ ప్రాపర్ టైమ్ టు పెర్ఫార్మ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ టైమ్ టు పెర్ఫార్మ్. ఓకే, సపోజ్ వాడు పాపం హాస్పిటల్లో ఉన్నాడంట, హాస్పిటల్లో ఉంటే వీడు వెళ్ళి 100 kgs ఆఫ్ రైస్ తీసుకెళ్ళి ఇగో నీకు పెర్ఫార్మ్ చేస్తానన్నాను కదా, నీ 100 kgs ఇస్తానన్నాను కదా అని ఇస్తున్నాడంట. ఈజ్ ఇట్ ప్రాపర్ ప్లేస్ టు పెర్ఫార్మ్? No, it is not a proper place. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ it is not proper time. బిజినెస్ అవర్స్ అనేవి మనం ఏంటంటే ప్రాపర్ టైం అమ్మ జనరల్ గా మాట్లాడుకుంటే. సో ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న టర్మ్స్, మాట్లాడుకున్న టైమ్ అండ్ ప్లేస్ అమ్మ, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది కాన్సెప్ట్ ఇంకొకటి వస్తుంది, అక్కడ మనం డీటెయిల్ గా దీని గురించి మాట్లాడుకుందాం. సో ప్రాపర్ టైం కి ప్రాపర్ ప్లేస్ లో మనం ఏం చేయాలంట, పెర్ఫార్మ్ చేస్తేనే అది వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ వ్యాలిడ్ ఆఫర్ టు పర్ఫార్మ్ అనేది అవుతుంది, అది మాత్రమే పెర్ఫార్మెన్స్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, రైట్. దేర్ మస్ట్ ప్రొవైడ్ the tenderer must provide a reasonable opportunity to the other party to ascertain that the person making the tender is able and willing to perform the whole promise. అంటే టోటల్ ప్రామిస్ అంతటినీ కూడా పెర్ఫార్మ్ చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు అని చెప్పేసి చెక్ చేసుకునే రైట్ అనేది ఎవరికి ఇవ్వాలంట, టెండరర్. సో టెండరర్ మస్ట్ ప్రొవైడ్. ఇప్పుడు నేను నీకు కార్ ఇచ్చేస్తానని చెప్పేసి నేను ఆఫర్ చేస్తానమ్మా, అలాంటప్పుడు కార్ నేను చెప్పిన మన కాంట్రాక్ట్ లో ఉన్న విధంగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకునే అధికారం, అవకాశం అనేది నేను ఏమి ఇవ్వాలి, ఎవరైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ కి ఇవ్వాలి, అదర్ పార్టీకి ఇవ్వాలి. నేను టెండరర్ అంటే ఆఫర్ టు పర్ఫార్మ్ చేస్తున్నాను, బాబు ఇంకో కార్ అన్నావు కదా, కార్ రెడీగా ఉంది తీసుకెళ్ళిపో అని చెప్పాను, కావాలంటే కార్ ని మొత్తం చెక్ చేసుకో అని చెప్పాను. అంటే మన టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రకారం ఉందా లేదా కార్ అనేది చెక్ చేసుకో అని చెప్పేసి ఒక రీజనబుల్ ఆపర్చునిటీ టెండరర్ అనేవాడు ఏం చేయాలంటే అమ్మా ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై చేసినప్పుడు అప్పుడు వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈక్వల్స్ టు valid tender of performance. Offer to perform equals to valid offer to perform అవుతుంది అని చెప్పేసాను అంటున్నాడు. నెక్స్ట్, the tenderer must provide a reasonable opportunity to the other party to see that the things offered are the same as agreed అని చెప్పేసాను అంటున్నాడు. సపోజ్ ఇక్కడ మనకి అక్కడ బస్తాల్లో నేను రైస్ అనేది తీసుకొచ్చి ఒక 100 bags, ఇప్పుడు 100 kgs కి సరిపడే బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో 100 kgs కి సరిపడే బ్యాగ్స్ అనేవి తీసుకొచ్చి నేను ఇచ్చేస్తున్నాను, ఇగో తీసుకో పెర్ఫార్మెన్స్ చేసుకో అని చెప్పేసాను. సో ఆడు నేను డబ్బులు ఇవ్వలేను బాబు ఇప్పుడు అని చెప్పేసి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆడికి రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలంట. దేనికోసం, మనం అనుకున్న దాని ప్రకారమే టర్మ్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకో, ఇగో బాస్మతి రైస్ అన్నాం కదా, బాస్మతి రైస్ ఉందా లేదా అనేది నువ్వు చెక్ చేసుకో అని చెప్పేసి చెక్ చేసుకునే అధికారం అవకాశం మనం ఎవరికి ఇవ్వాలంట, అదర్ పార్టీకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, ద టెండర్ మస్ట్ బి of the whole obligation
సపోజ్ 10,000 కేజీల రైస్ నేను మీకు అమ్ముతానని చెప్పేసి అని అన్నానమ్మా, 10,000 కేజీస్ ఆఫ్ రైస్. సో అలాంటప్పుడు నాకు అందులో నాకు తెలిసి ఏంటంటే నేను 7,000 కేజీస్ ఆఫ్ రైస్ నా దగ్గర ఉంది, 10,000 కేజీస్ ఆఫ్ రైస్ నేను మీకు అమ్ముతానని చెప్పేసి చెప్పిన 7,000 కేజీస్ ఆఫ్ రైస్ నా గొడౌన్ లో ఉంది, కానీ మీ దగ్గర డబ్బులు పే చేసేంత ఎబిలిటీ లేదని చెప్పేసి నాకు తెలిసినప్పుడు నేనేం చెప్పానంటే, ఇగో చూడు మొత్తం 10,000 కేజీస్ ఆఫ్ రైస్ నా దగ్గర ఉంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను గొడౌన్ లో, కానీ అక్కడ ఉన్నదంతా 7,000 కేజీస్ ఆఫ్ రైసే ఉందంట. సో అలాంటప్పుడు మనం చేసే టెండర్ కూడా దేనికి, మన ఫుల్ ఆబ్లిగేషన్ ని కలిగి ఉండాలి, అంటే ఫుల్ ఆబ్లిగేషన్ కి అప్లై చేసేలా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అక్కడ కనుక అవతల పార్టీ వచ్చి చెక్ చేసుకున్నాడు అనుకోమ్మా, అక్కడ కనుక 7,000 కేజీసే కనుక ఉంది అనుకోమ్మా రైస్, అలాంటప్పుడు ఇక్కడ హోల్ ఆబ్లిగేషన్ ని వీడు సాటిస్ఫై చేయట్లేదు సార్, హోల్ ఆబ్లిగేషన్ ని వీడు ఆఫర్ టు పెర్ఫార్మ్ చేయట్లేదు అని చెప్పేసి వాడి పెర్ఫార్మెన్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేసే అధికారం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, ద టెండర్ మస్ట్ బి మేడ్ టు ద ప్రామిస్ ఆర్ హిజ్ ఆథరైజ్డ్ ఏజెంట్, ప్రామిసీ ఆర్ ఆథరైజ్డ్ ఏజెంట్. ఎవరికి ప్రొవైడ్ చేయాలంటే సార్ అమ్మ టెండర్ అనేది ఆఫర్ టు పెర్ఫార్మ్ ఎవరికి చెప్పాలంట, మనం ఎవరికైతే అక్కడ మన దగ్గర మనం ఎవరికైతే అమ్ముతామని చెప్పామో ఆడికి కానీ వాడి ఏజెంట్ కి కానీ మనం ఏం చేయాలి, వెళ్ళి చెప్పాలంట ఆఫర్ టు పెర్ఫార్మ్ అనేది చెప్పడం అనేది. ఓకే, అప్పుడు మాత్రమే టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ద పర్సన్ మేకింగ్ ద టెండర్ must himself be able and willing to perform the obligation. సో వాడి ఆబ్లిగేషన్ ని పెర్ఫార్మ్ చేసే విధంగా ఎబిలిటీ అండ్ విల్లింగ్ రెండు కూడా ఉండాలి అని చెప్పేసి లాస్ట్ కండిషన్ చెప్తున్నాడు అమ్మా. సార్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే ఏమవుతుంది అంటే కనుక దెన్ ఒక ఆఫర్ టు పెర్ఫార్మ్ ఆర్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది సార్, is equal to performance of the contract, okay. So performance of the contract అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఈక్వల్ టు వ్యాలిడ్ టెండర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసి ఆఫర్ టు పెర్ఫార్మ్ is equals to valid offer to perform or valid tender of performance, then that will leads to performance of the contract అని చెప్పేసి అంటున్నాడు. ఆఫర్ టు పెర్ఫార్మ్ is equals to valid offer to perform that will leads to performance of the contract అని చెప్పేసి చెప్తున్నాడు. Is it clear or not? Right. So ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే ఆఫర్ టు పెర్ఫార్మ్ ఈక్వల్ టు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. రైట్, నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా, ఎవరిని పిలిస్తే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండమ్మా. చెప్పమ్మా. బి పాయింట్ చెప్పారు కదా సార్. బి పాయింట్ అమ్మా, అవునమ్మా. అది డిమాండ్ బట్టి కూడా ఉంటది కదా సార్. ఏదమ్మా? బి పాయింట్ మస్ట్ ప్రాపర్ టైం అండ్ ప్రాపర్ ప్లేస్ అని చెప్పారు కదా సార్. అవునమ్మా. సపోజ్ గూడ్ కి బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి సార్, ఏం పట్టించుకోవచ్చు. అదేనమ్మా, దీనికి టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే ఎప్పుడెప్పుడు చేయాలి జనరల్ గానీ అని చెప్పేసి దానికి ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉందమ్మా. ఓకే సార్. అమ్మా వినబడుతుందా? ఎస్ సార్. సో టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి అసలు ఎప్పుడు పెర్ఫార్మ్ చేయాలి, ఎప్పుడు మనం అక్కడ ఏ టైం పెర్ఫార్మ్ చేయాలి, ఏ టైం కి పెర్ఫార్మ్ చేయాలి, ఏ ప్లేస్ లో పెర్ఫార్మ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉండదు. ఆ దానికి అనుగుణంగా చేయాలి అని చెప్పేసి చెప్తాడు. అక్కడ నేర్చుకుందాం. ఓకే 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 సార్. రైట్. మా తేజస్వి వినిపిస్తుందమ్మా? అర్థమవుతుందమ్మా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పర్సన్స్ ఎంటైటిల్ టు పెర్ఫార్మ్ అండ్ డిమాండ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటున్నాడమ్మా.
ఎవరు పెర్ఫామ్ చేయగలరు, ఎవరు పెర్ఫార్మెన్స్ ని డిమాండ్ చేయగలరు అని చెప్పేసారు. సో ఫస్ట్ నార్మల్ గా చెప్పమ్మా, హూ కెన్ పెర్ఫామ్, ఎవరు పెర్ఫామ్ చేయగలరు జనరల్ గా? కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అయిన వాళ్ళు సో పార్టీ టు ద కాంట్రాక్టే ఖచ్చితంగా ఏం చేయాలి? పర్ఫామ్ చేయాలి. ఖచ్చితంగా పార్టీ టు ద కాంట్రాక్టే పెర్ఫామ్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని 50,000 అమ్ముతాను అని చెప్పేసి అన్నాడంటే కనుక, ఇక్కడ ఏ అనేవాడు కార్ ఇచ్చేసాడు, బి అనేవాడు 50,000 ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎవరు పెర్ఫామ్ చేయగలరు? పార్టీ టు ద కాంట్రాక్టే ఖచ్చితంగా పెర్ఫామ్ చేయాలి, అంతేనమ్మా? ఎస్ సార్. ఒకవేళ పార్టీ టు ద కాంట్రాక్ట్ కి ఏజెంట్ ఉన్నాడు అనుకోమ్మా, వెదర్ దెన్ ఏజెంట్ సి అనేవాడు ఏజెంట్ అంట. సి అనేవాడు ఎవడు? ఏజెంట్. ఏమవుతాడంట? ప్రిన్సిపల్. ఓకే, ఏ అనేవాడు ప్రిన్సిపల్, బి అనేవాడు ఏజెంట్. అలాంటప్పుడు ఎవరు పెర్ఫామ్ చేయొచ్చు? సి కూడా పర్ఫామ్ చేయొచ్చు. హూ కెన్ పెర్ఫామ్? హూ కెన్ పెర్ఫామ్? ఎవరు పెర్ఫామ్ చేయొచ్చు అంటమ్మా? ఏ పెర్ఫామ్ చేయొచ్చు. తర్వాత యాజ్ ఎ స్టేటస్ ఆఫ్ ఏజెంట్, ఏజెంట్ గా సి కూడా పెర్ఫామ్ చేయొచ్చు అంట. అర్థమైందా? ఎస్ సార్. సపోజ్ ఏ మాత్రమే పెర్ఫామ్ చేయాల్సిన కేసెస్ ఏమైనా ఉంటాయా? ఏ మాత్రమే పెర్ఫామ్ చేయాలి, లేకపోతే ఇంకెవరు పెర్ఫామ్ చేయకూడదు అన్న కేసెస్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సపోజ్ మహేష్ బాబుని తీసుకుందాం, ఏ ప్లేస్ లో మహేష్ బాబుని తీసుకుందాం. బి అనే ప్రొడ్యూసర్ కి కమిట్మెంట్ ఇచ్చాడంట, నేను నీతో ఒక ఫిల్మ్ చేస్తాను అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చాడంటమ్మా. ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారంట వాళ్ళు. అర్థం అవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ మహేష్ బాబే నటించాలా, లేకపోతే వాడి ఏజెంట్ ఇంకొకటి ఉన్నాడంట సంపూర్ణేష్ బాబు. ఓకే, సంపూర్ణేష్ బాబు నటించినా ఒప్పేసుకుంటాడు ఆ బి. మహేష్ బాబు నటించాలి. మరి ఏజెంట్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు అన్నా ఇందాక. హూ కెన్ పెర్ఫామ్ ద కాంట్రాక్ట్ అంటే ఏ పెర్ఫామ్ చేయొచ్చు, తర్వాత ఏ యొక్క ఏజెంట్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు అని అన్నావు కదా. ఎస్ సార్. మరి అలాంటప్పుడు ఈ కేసులో ఏ మహేష్ బాబే నటించాల్సిన అవసరం ఏముంది? మహేష్ బాబు ఏజెంట్ సంపూర్ణేష్ బాబు కూడా నటించవచ్చు కదా. ఎక్సెప్షనల్ కేసు. ఎక్సెప్షనల్ కేసు అమ్మా. ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే ద కాంట్రాక్ట్స్ విచ్ హ్యావ్ స్కిల్ అండ్ కాంపిటెన్స్. ఏంటమ్మా? ద కాంట్రాక్ట్స్ విచ్ హ్యావ్ స్కిల్ అండ్ కాంపిటెన్స్. స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉన్న చోట ఎవరు మాత్రమే పెర్ఫామ్ చేయాలి? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఆర్ పార్టీ టు ద కాంట్రాక్ట్. హూ ఎంటర్డ్ ఇంటూ ద కాంట్రాక్ట్. ఎవడైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడో వాడు మాత్రమే మనకి పెర్ఫామ్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండేది ఏంటి? స్కిల్ అండ్ కాంపిటెన్స్. అర్థమైందా? ఎస్ సార్. ఒకవేళ మహేష్ బాబు చచ్చిపోయాడు అనుకో సపోజ్, అప్పుడు ఎస్ సార్. ఆ కాంట్రాక్ట్ ఏమైపోద్దమ్మా? వ్యాలిడ్ అవ్వదు సార్. ఆ కాంట్రాక్ట్ టోటల్ గా క్యాన్సిల్ అయిపోద్దా? ఎస్ సార్. మా కాంట్రాక్ట్ టోటల్ గా క్యాన్సిల్ అయిపోద్దా అవదా? ఎస్ సార్. సో ఎందుకంటే వేర్ ద స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉన్న చోట ఇక్కడ కాంట్రాక్ట్ ని పెర్ఫామ్ చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా పార్టీ టు ద కాంట్రాక్టే పెర్ఫామ్ చేయాలి. అలా లేని కేసెస్, ఇప్పుడు కార్ అమ్మడానికి ఇక్కడ ఏ అనేవాడు ఉండవలసిన అవసరం లేదు, ఎవరైనా అమ్మేయచ్చు, అవునా కదా? సో కాబట్టి ఏ యొక్క ఏజెంట్ అయినా సరే కార్ తీసుకెళ్లి డెలివరీ ఇచ్చేయచ్చు. అర్థమైందమ్మా? ఎస్ సార్. విచ్ డస్ నాట్ రిక్వైర్ స్కిల్ అండ్ కాంపిటెన్స్. బట్ ఇక్కడ మాత్రం స్కిల్ అండ్ కాంపిటెన్స్ లో మాత్రం ఖచ్చితంగా ఎవరు పెర్ఫామ్ చేయాలి? పార్టీ టు ద కాంట్రాక్ట్ అండ్ పార్టీ టు ద కాంట్రాక్ట్ అలోన్, వాడు మాత్రమే పెర్ఫామ్ చేయాలి అని చెప్పేసి అని అంటాడు. ఎస్ సార్. ఒకవేళ ఈ కేసులో ఏ చచ్చిపోయాడు, ఇక్కడ స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఏం లేదు, కార్ని ఇవ్వాలంతే. కార్ అమ్మ ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. ఏ ఆబ్లిగేషన్ ఉంది? టు డెలివర్ కార్ ఆఫ్టర్ 1 month. ఓకే, సేమ్ థింగ్. ఇప్పుడు ఏ చచ్చిపోయాడమ్మా, అప్పుడు ఎవరు పెర్ఫామ్ చేయాలమ్మా? సి పర్ఫామ్ చేయొచ్చు సార్. సి పెర్ఫామ్ చేయొచ్చు. అసలు ఏ ఆడే లేనప్పుడు ఆడ వీడికి మధ్య ఏజెన్సీ అగ్రిమెంట్ ఎక్కడ ఉంటదమ్మా? మా ఏజెన్సీ అగ్రిమెంట్ ప్రకారమే కదా సి పెర్ఫామ్ చేయొచ్చు అంటున్నావు. ఎస్ సార్. మరి ఏకి సికి మధ్య ఏముంది? ఏజెన్సీ అగ్రిమెంట్. ఆ ఏజెన్సీ అగ్రిమెంట్ లో ప్రిన్సిపల్ చచ్చిపోయినప్పుడు ఇక్కడ సి ఏజెంట్ అవుతాడా? సి ఏజెంట్ ఎవరికి అవుతాడు? ఇంకా సి ఏజెంట్ ఎవరికి అవుతాడు? ఏకి అవుతాడా?
అసలు ఏ లేడు. అలాంటప్పుడు ఇక్కడ ఏజెన్సీ కాంట్రాక్ట్ అనేది ఉండదు. ఎస్ సార్. మరి ఎవరు పెర్ఫామ్ చేయాలి? ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు అప్పు తీసుకున్నాడమ్మా, కారు అమ్మడం కాదు. ఏ అనేవాడు 50,000 అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఎస్ సార్. అప్పు తీసుకున్నప్పుడు బి అనేవాడికి 50,000 అప్పు తీర్చాలి. 50,000 అప్పు తీర్చడానికి అయినా పర్సనల్ స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉండాలా? నో సార్. అక్కర్లేదు కదా. సో ఏ అనేవాడు అప్పు తీసుకుంటే కనుక, లోన్ తీసుకుంటే కనుక, ఇక్కడ బి అనేవాడు లోన్ తిరిగి రీపే చేయమని అన్నప్పుడు ఏ చనిపోయాడంట. అప్పుడు ఎవరు పెర్ఫామ్ చేయాలి? ఫ్యామిలీ మెంబర్స్ పెర్ఫామ్ చేయాలి. ద లీగల్ హెయిర్స్. ఎవరమ్మా? లీగల్ హెయిర్స్. అంతే కదా. ఎస్ సార్. సో ఇక్కడ ఎవరమ్మా? లీగల్ హెయిర్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అంతేనా? ఎస్ సార్. సో ఈ లీగల్ హెయిర్స్ పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారమ్మా. కానీ ఒక విషయం చెప్పమ్మా, ఏ అనేవాడు లీగల్ హెయిర్స్ కి ₹1 ఇవ్వలేదంట ఆస్తి. ఎస్ సార్. అప్పుడు కూడా లీగల్ హెయిర్స్ కి ఆబ్లిగేషన్ ఉంటుందా? ఉండదు తన సార్. తండ్రి ₹1 కూడా ఇవ్వలేదంట. ఏ అనేవాడు ₹1 కూడా వాడి పిల్లలకి ఇవ్వలేదంట. అలాంటప్పుడు ఈజ్ the legal heir of A still have any obligation to repay such loans which his parent has done? ఏ అనేవాడు 50,000 తీసుకుని వాడు ఎంజాయ్ చేస్తాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు లీగల్ హెయిర్స్ కి ఆ అప్పును తీర్చాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా? నా క్వశ్చన్ అది. అర్థమైందా? ఎస్ సార్. ఆన్సర్ ఏంటమ్మా? ఉంటుంది సార్. ఉంటుందమ్మా. ఎస్ సార్. ఖచ్చితంగా తీర్చాలా? ఎస్ సార్. 50,000 అంటున్నావు కాబట్టి ఓకే. 50,000 కోట్లు అయితే తీర్చాలి సార్. అయినా తీర్చాలా? ఎస్ సార్. ఎక్కడి నుంచి తెలిసింది? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు తీర్చాలని? పర్లేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచా? లేదు సార్. నువ్వు గెస్ట్ చేస్తున్నావు ఇక్కడ, అంతేనా? ఎస్ సార్. రైట్. సో అయితే ఇక్కడ విను, ఇక్కడ పాయింట్ ఎలా ఉంటదంటే, ఇక్కడ లీగల్ హెయిర్స్ కి లైబిలిటీ ఎక్కడి వరకు ఉంటదంటే కనుక, లీగల్ హెయిర్స్ ఆర్ అండ్ లైబుల్ అప్ టు ద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది హిస్ ఫాదర్. ఇక్కడ వీడికి లీగల్ హెయిర్ కి ఎంతవరకు వీడికి లైబిలిటీ ఉంటదంట? వీడి దగ్గర నుంచి ఏదైనా ఆస్తి వచ్చింది అనుకోమ్మా, అసెట్ ఏమైనా వచ్చింది అనుకో, ఎంత వరకు అయితే కనుక అసెట్ వచ్చిందో అంతవరకు వీడికి లైబిలిటీ అనేది ఉంటదంటమ్మా. సపోజ్ వీడికి ఒక ₹25,000 అసెట్టే వచ్చింది అనుకోమ్మా, లీగల్ హెయిర్ కి ₹25,000 అసెట్టే వచ్చింది అనుకో, అప్పుడు వాడు ఎంతకు లైబుల్ అవుతాడంట? 25,000. 25,000 వరకే లైబుల్ అవుతాడంట. అర్థమైందా? ఎస్ సార్. సార్ 25,000 అసెట్ వచ్చింది సార్, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నే డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసే రకం అయితే వీడు ఇంకా రకం అనమాట. సో వీడు ఆ 25,000లో 15,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాడు. ఇంకా వీడి దగ్గర 10,000 ఉన్నాయి. ఇప్పుడు ఎంతకు లైబుల్ అవుతాడమ్మా? 15,000కే లైబుల్ అవుతాడా? ఇప్పుడు 25,000కే లైబుల్ అవుతాడా? లేకపోతే 10,000కే లైబుల్ అవుతాడా? మొత్తం పే చేయడానికే లైబుల్ అవుతాడు. అంటే వాడి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆస్తి ఎంత వచ్చిందమ్మా? 25,000 వచ్చింది. సో అందులో 15,000 ఖర్చు పెట్టాడు, వీడి దగ్గర 10,000 మిగిలింది. ఎస్ సార్. అలాంటప్పుడు ఎంత వరకు లైబుల్ అవుతాడు అంటున్నాను. 25,000కే లైబుల్ అవుతాడు సార్. 25,000కి కూడా లైబుల్ అవుతాడు. సో ఎంత వరకు అయితే కనుక ప్రాపర్టీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిందో అంతవరకు కూడా లీగల్ హెయిర్ ఏమవుతాడంటమ్మా? లైబుల్ అవుతాడు. హ్యాస్ టు పెర్ఫామ్. అర్థమైందా? సో అదే స్కిల్ అండ్ కాంపిటెన్స్ కనుక ఉంటే, ఇప్పుడు మహేష్ బాబు చనిపోయాడు అనుకోమ్మా, మహేష్ బాబు కొడుకు వచ్చి నేను ఫిల్మ్ చేస్తాను అని అన్నాడు అనుకోమ్మా, సన్ ఆఫ్ మహేష్ బాబు, ఒప్పుకుంటారా? సార్. ఒప్పుకోరు కదా. హూ షుడ్ పెర్ఫామ్? మహేష్ Party బాబు to the himself has to perform. ఎందుకంటే దిస్ ఇన్వాల్వ్స్ స్కిల్ అండ్ కాంపిటెన్స్. సో స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉన్న వాటిల్లో కూడా లీగల్ హెయిర్స్ కెనాట్ పెర్ఫామ్ ది కాంట్రాక్ట్. పెర్ఫామ్ చేయలేరమ్మా ఎవరు? లీగల్ హెయిర్స్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో అలాగే లీగల్ హెయిర్స్ కి లయబిలిటీ ఎంత వరకు ఉంటుంది? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అసెట్ ఇన్హెరిటెడ్. ఇన్హెరిటెడ్ అంటే ఆస్తి ఎంత వరకు వచ్చిందో అంతవరకు మాత్రమే వాడి లయబిలిటీ అనేది ఉంటుంది. ₹1 కూడా ఆస్తి రాలేదు, అప్పుడు లైబిలిటీ ఉండదు సార్. there is no liability. Is it clear or not? ఎస్ సార్. Right. సో ఇప్పుడు
హూ కెన్ పర్ఫార్మ్ అంటే ఎవరని చెప్పొచ్చమ్మా? పార్టీ టు ద కాంట్రాక్ట్ వేర్ దెర్ ఇస్ నో స్కిల్ అండ్ కాంపిటెన్స్. స్కిల్ అండ్ కాంపిటెన్స్ అనేది లేనప్పుడు వాడు ఏజెంట్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఎవరు పెర్ఫార్మ్ చేయొచ్చు అంటమ్మా? దే లీగల్ హెయిర్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ద లీగల్ హెయిర్స్ లయబిలిటీ ఈజ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎంతవరకు అంటమ్మా? Assets inherited. Asset inherited and where there is no involvement of skill and competence. Yes, sir. ఓకే రైట్. సపోజ్ ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి కార్ నమ్మితే 50,000 పే చేయాలమ్మా. ఎవరికి పే చేయాలి 50,000? బి అనేవాడు ఏకి 50,000 పే చేయాలి, అంతేనా? Yes, sir. కానీ బి కాకుండా సి తీసుకెళ్లి ఇచ్చాడంట 50,000 ఏకి. Yes, sir. సి అనేవాడు ఏజెంట్ కాదంట బికి. Yes, sir. ఈ కాంట్రాక్ట్ లో సి ఎవరు? థర్డ్ పార్టీ. Alien. థర్డ్ పార్టీ ఏనమ్మా? Yes, sir. ఆర్ స్ట్రేంజర్ ఏనా? Yes, sir. స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఉండొచ్చా? ఉండొచ్చు సార్. సో కన్సిడరేషన్ అనేది ఎవరైనా పే చేయొచ్చు. ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అని చెప్పేసి మనం కన్సిడరేషన్ లో నేర్చుకున్నాం. సో స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఉండొచ్చు కాబట్టి ఎవరు పే చేయొచ్చమ్మా? థర్డ్ పార్టీ కెన్ పే. అవునా కదా? Yes, sir. సో ఎప్పుడు థర్డ్ పార్టీ పే చేయగలుగుతాడు? when the party to the contract agrees. when the parties to the contract agree అయితే కనుక then who can perform? Stranger to the contract. the third party can also perform. మాతోందా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఎవరు పెర్ఫార్మ్ చేయొచ్చు చెప్పు. ఒకటి Parties పార్టీ to టు the ద కాంట్రాక్ట్, రెండు Agent. ఏజెంట్ ఎప్పుడు? వేర్ దేర్ ఇస్ నో Skill and స్కిల్ అండ్ competence కాంపిటెన్స్ లేనప్పుడు. నెక్స్ట్ Legal hairs. అప్పుడు వాడు కూడా స్కిల్ అండ్ కాంపిటెన్స్ లేనప్పుడు. అండ్ Third party. లీగల్ హెయిర్స్ ఎప్పుడు ఎంతవరకు లయబిలిటీ ఉంటుందమ్మా? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది Assets అసెట్స్ inherited. ఇన్హెరిటెడ్ వరకు మాత్రమే వీడికి లయబిలిటీ అనేది ఉంటుంది. అది కాకుండా ఇంకెవరు? బోత్ ద పార్టీస్ అగ్రీ అయితే కనుక థర్డ్ పార్టీ కెన్ ఆల్సో పర్ఫార్మ్ ది కాంట్రాక్ట్. సో హూ కెన్ పర్ఫార్మ్ ది కాంట్రాక్ట్ అంటే ఏం చెప్తారమ్మా? పార్టీ టు ద కాంట్రాక్ట్, ఏజెంట్, లీగల్ హెయిర్స్ అండ్ థర్డ్ పార్టీ. రైట్. సో ఒకసారి కాన్సెప్ట్ చదువుదామమ్మా. సో ఒకసారి చదువమ్మా. ద పర్సన్స్ హూ షుడ్ పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్. చదువమ్మా. The promiser himself. Generally, the contract should be performed by the promiser himself or by his legal representatives or by any other competent person employed by him. But where it appears from the nature of the contract that it was the intention of the parties that the contract must be performed by the promiser himself, such contracts must be performed by the promiser himself. ఎక్కడైతే కాంట్రాక్ట్ లో క్లియర్ గా ప్రామిసర్ మాత్రమే పెర్ఫార్మ్ చేయాలని చెప్పేసి క్లియర్ గా ఉంటాయో అలాంటి చోట ప్రామిసర్ మాత్రమే పెర్ఫార్మ్ చేయాలి అంటున్నాడు. లేకపోతే ఎవరు చేయొచ్చంట? వాడు కానీ, వాడు లీగల్ రిప్రజెంటేటివ్ కానీ, లేకపోతే కాంపిటెంట్ పర్సన్ ఎంప్లాయిడ్ బై హిమ్ అంటే ఏజెంట్. వాడు ఎంప్లాయ్ చేసిన పర్సన్ ఎవరంటే ఏజెంట్ గానీ పెర్ఫార్మ్ చేయొచ్చు అని అంటాడమ్మా. నెక్స్ట్ The contract involving personal skills or personal consideration of the promiser must be performed by the promiser himself. అంటే ప్రామిసర్ ఖచ్చితంగా వాడి స్కిల్ కన్సిడరేషన్ ఉంటే ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి కాంట్రాక్ట్స్ లో ఎవరు పెర్ఫార్మ్ చేయాలంట? ఖచ్చితంగా వాడే పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ లీగల్ రిప్రజెంటేటివ్. The contracts which do not involve any personal skill or consideration may be performed by the legal representatives of the promisee if he dies before performance of the contract. వాడు పర్ఫార్మెన్స్ చేసే ముందుగానే చచ్చిపోయాడు. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోయాడు, ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వచ్చింది, కానీ ఆ పర్ఫార్మ్ చేసే లోపే చచ్చిపోయాడు అంట. అప్పుడు చదువమ్మా. If the promiser dies before performance, his legal representatives become liable to perform the contract. వాడు కనుక అంటే పర్ఫార్మ్ చేయకుండానే చచ్చిపోతే కనుక వాడు లీగల్ రిప్రజెంటేటివ్స్ ఏమవుతారంటమ్మా? లైబుల్ అవుతారంట టు పర్ఫార్మ్ ది కాంట్రాక్ట్ ని పర్ఫార్మ్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ However, the liability of legal representatives under the contract is limited to the value of property of the deceased promiser inherited by them. అంటే
వాళ్ళకి ఎంతవరకు అసెట్ ఇన్హెరిట్ అయిందో దానికి మాత్రమే అంతవరకు లైబుల్. మాత్రమే వాళ్ళకి లయబిలిటీ ఉంటది. ఎవరికి? లీగల్ రిప్రజెంటేటివ్. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ ఏజెంట్. The contracts which do not involve any personal skill or qualifications may also be performed by an agent appointed by the promisor. సో ప్రామిసర్ ఎక్కడైతే స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉండవో అలాంటి చోట మనం ఏమనుకున్నామమ్మా, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏజెంట్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ The third person. The promise by a third person is the performance by a promise third person is effective if the promise accepts the same. promisee అమ్మది, promisee accepts the same. Once the promisee accepts the performance from a third person, then he cannot compel the promisor to perform the contract again. సో థర్డ్ పార్టీ పెర్ఫామ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సి అనేవాడు వెళ్ళి 50,000 ఇచ్చేసాడు ఏకి. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో సి అనేవాడు వెళ్ళి 50,000 ఇచ్చేసాడంట ఏకి. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెర్ఫామ్ చేయాలి అని చెప్పేసి దీన్ని అనగలట ఏ అనలేడంట. అర్థం అవుతుందా? Yes, sir. వన్స్ యాక్సెప్ట్ చేస్తే కనుక సి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ని యాక్సెప్ట్ చేస్తే, థర్డ్ పార్టీ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ని యాక్సెప్ట్ చేస్తే, పార్టీ టు ద కాంట్రాక్ట్ అగైన్ కెనాట్ కంపెల్ ద అదర్ పార్టీ టు పెర్ఫార్మ్ ది ప్రామిస్ అగైన్. మళ్ళీ ఇంకో 50,000 నాకు ఇవ్వు, నువ్వు పెర్ఫార్మ్ చేయలేదు, వాడెవడో ఇచ్చాడు అని చెప్పేసి అని అనుకుంటుందా? ఉండదు. అర్థమైందా? Yes, sir. సో కావాలనుకుంటే సి ఇచ్చేటప్పుడే రిజెక్ట్ చేయొచ్చు. నువ్వెవరు ఇవ్వడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఇస్తేనే అని చెప్పేసి మనం రిజెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నుంచి తీసేసుకొని, అంటే యాక్సెప్ట్ చేసి వాడి కన్సిడరేషన్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకో పార్టీ దగ్గర, అదే మన ఒరిజినల్ పార్టీ దగ్గర నుంచి మళ్ళీ నువ్వు డబ్బులు ఇవ్వని అడగచ్చా? we cannot demand the performance అంటున్నాడమ్మా. is it clear or not? Yes, sir. సో అర్థమైందమ్మా who can perform అంటే? Yes, sir. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో ఫస్ట్ ఫేజ్ అయిందమ్మా మనకి. సో నెక్స్ట్ ఫేజ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. రైట్.